ఏం నాన్నగారు ఎందుకు అలా గాబరా పడుతున్నారు? గాబరాయానమ్మా, గాబరాయా. అంతా గాబరా కాక ఇంకా ఏముందమ్మా? పోయింది, మునిగిపోయింది, కొంప మునిగిపోయింది. మన రాజ్యం మన చేతుల్లోంచి లాగి పారేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలమ్మా, ఏం జరగాలి? ఇదిగో ఫర్మానా మహారాజు గారు మండిపోతూ రాశారమ్మా, రాశారు. వారం రోజుల్లో ఆ ప్రతాపను పట్టి బంధించి తెచ్చి మా ఎదుట హాజరు పెట్టకపోతే మీ రాజ్యం లాగేస్తాము. లాగేస్తారమ్మా, లాగేస్తారు నా ప్రాణాలు. దీనికింత భయం ఎందుకు? ప్రతాప్ను పట్టి అప్పగించుదాం. అప్పగించుదాం, అప్పగించుదాం. కానీ ఎలాగా? నన్ను కాపాడాడే ఆ ప్రదీప్. అతని సహాయంతో మన ప్రతాప్ను పట్టుకోవచ్చు. ప్రదీప్ చాలా ధైర్యశాలి. ప్రదీప్? ఓ అవు అవు. కానీ ఎక్కడని దొరుకుతాడు? ఎలా అని వెతకటం? ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఉన్నాడు. నేను తీసుకొస్తా ఉండండి. ఇక్కడ ప్రదీప్, 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 ప్రదీప్. ఏమమ్మా, నువ్వు కలగన్నావమ్మా, కలగన్నావు. అసలు అతను ఇక్కడికి ఎలా రాగలుగుతాడు? కల కాదు నాన్నగారు, నిజం. ఇంతకు పూర్వం ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ? అయినా పర్వాలేదు, అతను ఎరుగున్న వాళ్ళు నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి కలుసుకుంటాను. వెళ్ళకు వెళ్ళకు, ఒంటరిగానా? ప్రచండుడైనా సాయం తీసుకెళ్ళు. ప్రచండ. మల్లిక, మల్లిక, మల్లిక. ఎవరు? మీరా? నేనే. ప్రదీప్ ఉన్నాడా? లేడే. ఎందుకు? ప్రదీప్ని వెంటనే కలుసుకోవాలి. చాలా అవసరమైన పని ఉంది. ఏమిటా పని? మా నాన్నగారు చాలా చిక్కుల్లో ఉన్నారు. ప్రదీప్ సహాయంతో ప్రతాప్ను బంధించాలి. ప్రదీప్ సహాయంతో ప్రతాప్ను బంధించాలా? అవును మల్లిక, పద, త్వరగా పద. ఆయన ఎక్కడున్నా సరే వెంటనే కలుసుకోవాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. త్వరగా రావాలి. సరే. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రేమ తెలియజేయడానికి. రాణివాసంలో లేని అవకాశం పూరి గుడిసెల్లో దొరుకుతుందేమోనని. ప్రచండ, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు దేవి, తెలుసు. నేను మాట్లాడుతున్నది నా హృదయ రాణితో. ప్రచండ, హద్దు మీరు మాట్లాడుతున్నావు. జాగ్రత్త. శోభాదేవి, హద్దు మీరు ప్రవర్తిస్తున్న వారెవరో వారు జాగ్రత్తగా ఉండాలి. అదంతా నా ఇష్టం. నా స్వేచ్ఛను అరికట్టడానికి నువ్వెవరు? నీకేం అధికారం ఉంది? అధికారం ఉంది శోభాదేవి. మిమ్మల్ని కనిపెట్టి కాపాడమని మీ నాన్నగారిచ్చిన అధికారం ఉంది. నాలో పరవళ్లు తొక్కుతున్న ప్రేమ నాకిచ్చిన అధికారం ఉంది. శోభాదేవి, నన్ను ఇంక విసిగించక అనుగ్రహించు. మీ ప్రణయానికి అంతరాయం కలిగించారా? మరేం పర్వాలేదు, వెళ్ళొస్తా. ప్రదీప్, ప్రదీప్, వెళ్ళకు, నన్ను రక్షించు. కంగారు పడకండి శోభాదేవి, ఆయన ఏదో తమాషా చేస్తున్నాడు. ఏమైనా పెద్ద మనిషి, అంతేనా? నోరు మూయ్. ఏ సర్కార్, దెబ్బ ఆటే ఘాటుగా తగలేదు కదా? ఆగు.
ఎవరు నువ్వు? ప్రతాప్, బందిపోటు ప్రతాప్. ప్రదీప్ ప్రతాప. ప్రతాప్ ప్రదీప్. ప్రదీప్ ప్రతాప్. నువ్వు నువ్వు బందిపోటు ప్రతాప. శోభాదేవి కాదు, శోభాదేవి నా మాట విను. ఆగు. కదిలేవంటే జాగ్రత్త. భలే శోభ, భలే. వదలకు ద్రోహి. వస్తున్నా. ఎక్కడ చెప్పు, నిజం చెప్పు. నువ్వు బందిపోటు ప్రతాపవేనా? అవును, ప్రతాప్ని. ప్రదీప్ పరాక్రమశాల అనుకున్నాను కానీ పగటి వేషగాడు అనుకోలేదు. ప్రదీప్ ప్రణయమూర్తి అనుకున్నాను కానీ బందిపోటు పిరికి పంద అనుకోలేదు. ప్రదీప్ను ప్రేమిస్తే ప్రతాప్ను ద్వేషిస్తున్నాను. ప్రదీప్ కాదు, ప్రతాప్. ఒకసారి నన్ను కాపాడినందుకు, స్త్రీ హృదయంలో కాఠిన్యానికి తావు లేదని తెలియజేయడానికి ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. ఎటుపడిపడు చెప్పు, ఎందుకని మరి చెప్పు. అబ్బాబా, ఎవరు పారిపోలేదు కానీ మన ప్రతాప్ ఎక్కడా? ప్రతాప ఇక్కడ ఎందుకుంటాడు? జై పాతాళ బారే ఉంటూ కోట్లో బాగా వేశాడుగా, ఉంటే అక్కడే ఉంటాడు. అక్కడ లేడని శోభాదేవి గారు మన ఇంటికి వచ్చారు. వస్తారా అని? ఎవరు? శోభాదేవి. శోభాదేవి మన ఇంటికి వచ్చిందా? ఎందుకు? ప్రతాప్ను ప్రదీప్ అనుకుని ప్రదీప్ సాయంతో ప్రతాప్ని బంధించాలనుకుంటున్నట్టు మహీపతి. ఆగాగు, ఎందుకైనా మంచిది మళ్ళీ చెప్పు. మహీపతి ప్రతాప్ని ప్రదీప్ అనుకుని ప్రదీప్ సాయంతో ప్రతాప్ను బంధించాలనుకుంటున్నట్ట. అబ్బాబాబా, ఏక ఒకటే పరుడు గుర్రబండ్లాగా కొంచెం కొంచెంగా చెప్పు. మహీపతి, ప్రతాప్, ప్రదీపతి. ప్రదీపతి ఇంకొకసారి చెప్పు. ఒక్కసారి కాదు, 1000 సార్లు చెప్పినా నీకు అర్థం కాదు. నీదంతా మాలోకం. పెద్ద ఈవిడు తెలిసినట్టు. ప్రతాప్, ప్రదీపతి, మహీపతి. మహీపతి గుడుగుడుకు నువ్వు వస్తావు. ప్రతాప్, ప్రదీపతి, వీడవుడు. ఏమీ అర్థం కాలేదు. ఏమీ అర్థం కానప్పుడు పడుకోవడం మంచిది. పండుకోండిరా. ఆగండి, దొరికేవా నాయనా? ఎందుకైనా మంచిది పుచ్చుకో, తీసుకుని కట్టండి రా. పండుకోండిరా, పండుకోండి. శోభాదేవి, 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 ఎవరు మీరు? ఏమిటి ఇదంతా? మాట్లాడడం జాగ్రత్త. నడువు మాతో.